తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. ఇట్స్ లాఫింగ్ టైం. ఒరే నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. పాడు పాడు గజాల. కొమ్మి కొమ్మి విన్నావయ్యా కోయిల వచ్చింది, పేపర్ పట్టుకొని పద్ధతి కూర్చుంది, ఏమయ్యా సీనయ్యా సీటు సిరిగిందా, ఏమయ్యా పొనవేలు కేసే దొబ్బేసిందా. పాట బాగుంది. వాయిస్ స్వీట్ గా ఉంది కదా, నచ్చుంటది. రిపీట్ చేయరా. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పట్టాలి లేదా కడుపైనా చేయాలి ఏమిటండి మీరు మాట్లాడేది? అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు. గురువా యు ఆర్ గ్రేట్, నన్ను ఆశీర్వదించు గురువా. బిలీవ్. 70 ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి రోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చూడు, అంకబాబు వయసు ఎంత? 70 ఏళ్ళు పైనే కదా. ఆయన అర్ధరాత్రి పట్టుకెళ్లారు అన్యాయంగా. ఎంత దారుణంగా తీసుకెళ్లారు మీరు జర్నలిస్టుల్ని. కొండబద్దలు సుబ్బారావుని ఎంత ఇబ్బంది పెట్టారు మీరు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? వయసు గురించి చెప్తున్నారు కదా. 75 ఏళ్ల చంద్రబాబుని తీసుకెళ్లి ఏం చేశారు అర్ధరాత్రి? ఎఫ్ఐఆర్ కూడా చూపించకుండా. ఓకే, సెకండ్ అండి. పట్టాభి గారు, వివేక్ గారు, ఒక ఇంపార్టెంట్ వార్త మనకు వచ్చింది. ఏంటది? అనుచిత వ్యాఖ్యల కేసులో జర్నలిస్టు కృష్ణంరాజుని అరెస్ట్ చేశారు. కృష్ణంరాజుని శ్రీకాకుళంలో అరెస్ట్ చేశారు. దొరికాడు. ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? కొంతమంది మహిళలు వెతికి పట్టుకొని పోలీసులకు అప్పగించినట్టుగా సమాచారం వచ్చింది. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో. కృష్ణరాజు గారు ఎవరైతే మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో, కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఎంత వీలైతే అంత పాడు చేయాలనుకున్నారో, విధ్వంసం సృష్టించాలనుకున్నారో. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం. విభేదాలు సృష్టించాలనుకున్నారో, అనకూడని మాటలు అన్నారో. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. వారిని అరెస్ట్ చేశారు. ఆడికి అలాగే అవ్వలేరా. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతన్ని విశాఖపట్నం సమీపంలో తగరపు వలస వద్ద బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. దొరకకూడదు. దొరికితే ఇంకేమనుందా? ఫీజు మాడిపోదు. విజయనగరంలోని సన్నిహితుడి నివాసంలో 2-3 రోజుల పాటు దాక్కున్న కృష్ణంరాజు అక్కడి నుంచే మరో ప్రాంతానికి వాహనంలో పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయన అక్కడి నుంచి బుధవారం రాత్రి గుంటూరుకు తరలించారు. ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. రై, సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? జగన్ వస్తున్నాడు కదా, మళ్ళీ జగన్ ఎక్కడ మాట్లాడతాడో, మళ్ళీ అల్లరవుతాడేమో. ఇదేవాడండి బాబు? ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. రూపాయలంటే 36,000 రూపాయలకు కేజీ టొబాకో, కేజీ వర్జీనియా టొబాకో అమ్ముడు పోయింది. మరి ఇది ఏమి రేట్లు? కళ్ళు చదువుతా ఈ రేట్లు చూస్తా ఉంటాయి. కేజీ
కేజీ టొబాకో. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటన సందర్భంగా స్థానిక చిన్న బస్టాండ్ కూడలిలో మహిళలు ఆందోళన చేశారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. మహిళలను కించపరిచిన వారిని సమర్థించిన జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. కార్డులు, నల్ల బెలూన్లు చేత పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మహిళలను కించపరిచిన వారిని జగన్ సమర్థించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో మహిళలపై వైకాపా శ్రేణులు రాళ్లు రుపారు. ఈ ఘటనలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. మీరేం చేసుకుంటారో లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటన విడుదల చేశారు. సాక్షి టీవీలోనే గుర్తింపిస్తున్నారని, అందుకే ఆ ఛానల్లోనే చర్చల్లో పాల్గొంటున్నారని, ఈ క్రమంలోనే అమరావతి మహిళలపై అలా మాట్లాడానని, నిజంగా టాయిలెట్ పేపర్ కి ఎక్కువ, టిష్యూ పేపర్ కు తక్కువ. అదొక పేపరా, పేపర్ బట్టిన పీడన. చంద్రబాబు టీడీపీపై తనకు తీవ్ర వ్యతిరేక భావన ఉందని, నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నాను నీకు? విలన్ గా కనిపిస్తున్నానా? అందుకే సాక్షి ఛానల్లో నిర్వహించే చర్చా కార్యక్రమాలకు కొమ్మినేని శ్రీనివాసరావు నన్ను పిలిచేవారు. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. అలా అతనితో సాన్నిహిత్యం ఏర్పడిందని చెప్పినట్లు తెలుస్తోంది. పదవే పక్క ఎల్లు కొంపలు కూల్చేద్దాం. నీ ప్లాన్ కి నా పథకం తోడైతే ప్రతిపక్షానికి నరకమే. అతనితో సన్నిహిత్యం పెరిగిందని పోలీసులకు చెప్పారు. అతను ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. కొమ్మినేని కూడా తనకు గుర్తింపు ఇవ్వడంతో ప్రభుత్వం అమరావతిపై విమర్శలు చేస్తున్నారని కృష్ణంరాజు తెలిపారు. మీరు సాక్షిలో మాట్లాడిన వీడియోలో తప్పు చేయలేదని రెండో వీడియో విడుదల చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారని అడగ్గా, నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్, మై ఒక గ్రామంలో జోదం ఆడుతుంటే కొందరిని అరెస్టు చేసి తీసుకొచ్చిన వార్త పత్రికల్లో వస్తే ఆ ప్రాంతం జోదానికి నిలయమని మీరు సమర్థిస్తారని ప్రశ్నిస్తే ఆయన నీళ్లు నవ్వారు. అంటే అది కొన్ని ప్రశ్నలకే సరైన సమాధానం చెప్పి కీలకమైన ప్రశ్నలకు మౌనం వహించి పోలీసులకు దర్యాప్తులో పూర్తిగా సహకరించలేదని తెలిసింది. సాక్షి టీవీలో కొన్నాళ్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిబేట్లో మాట్లాడుతున్న అంశాలను కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పినట్లు సమాచారం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సూపర్ 6 లో మరొక హామీ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకో కలర్ సోడా కొట్టిస్తాను. ఇవాళ నుంచి అమల్లోకి వచ్చింది తల్లికి వందనం పథకం. నువ్వు సూపర్ రా. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి పథకం వర్తిస్తుందని వెల్లడించింది. నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా దగ్గరకు వచ్చి నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. సంతోషమా? అమ్మాయి ఏం టార్చర్. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నీకు 15,000, నాకు 15,000, నీకు 15,000. ఏపీలో ఇప్పుడు ట్రెండింగ్ డైలాగ్ ఇది. లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా. ఇప్పుడు ఆ డైలాగ్ ని నిజం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. సూపర్ 6 అమలు చేసేసా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. ఒరే, నీ కడుపు మన నాకు అర్థమైంది. ఎందుకు టెన్షన్ పడతావు? ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ, ఇక ఎవరైనా దీని గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప మరొకటి కాదు. ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్లు ఎక్కువైపోతున్నారా, అందుకే
అందుకే నీతో ఉంటే నీ దైత్రం చూసి హ్యాపీ ఫీల్ అవచ్చని. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.